నశించిపోతుంటే, పతనమైపోతుంటే, అయ్యో నశించిపోతున్నాడు, పతనమైపోతున్నాడు, పాడైపోతున్నాడు, ఈ చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకు లొంగిపోయి పాడైపోతున్నాడు, ఈ కుటుంబం నాశనం అయిపోతుంది అని సహాయం చేసేవాళ్ళు కానీ, మాట సహాయం కానీ, ఏ సహాయం కానీ చేసేవాళ్ళు ఎవడు కూడా ఈ లోకంలో ఉండరు. బాగుపడుతుంటే పచ్చగా ఎదుగుతుంటే నొక్కేయాలని తొక్కేయాలని చూసే రకాలే. బాగుపడుతుంటే పోన్లే బాగుపడుతున్నాడులే, పోన్లే మనం ఎలాగ ఉన్నాం, వీడన్నా బాగుపడుతున్నాడు, పోనీ 4 డబ్బులు సంపాదిస్తున్నాడు, బాగా ఉన్నాడు, పర్లేదులే, వీడికి కొద్దిగా హెల్ప్ చేద్దాం అనుకునేటువంటి ఎవడు కూడా ఈ రోజుల్లో లేరు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంట. ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన కన్యా గర్భాన్ని ఉద్భవించి, ఆయన జన్మించి, ఆయన 33.5 సంవత్సరాలు జీవించి అనేక మందిని బాగు చేసి స్వస్థపరిచి, అనేక మందిని ఉన్నటువంటి శాపము, అనేక మంది మీద ఉన్నటువంటి పాపము, శాపం అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన కలువరి శిలువలో